ఈ రోజుల్లో సామాన్య ప్రజలు జీవించడం అంటేనే అంత ఇబ్బందికరంగా ఉంటున్న పరిస్థితి కనిపించింది. అలాంటిది ఓ కుటుంబంలో కర్తగా ఉన్నటువంటి ఆ పెద్దాయనకే కష్టం వస్తే ఆ కుటుంబాన్ని నడిపేది ఎవరు? అసలు ఏ ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో కూడా మనం దానికి వర్ణాతీతంగా అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మన ముందైతే ఆ కుటుంబం అయితే ఉంది. ఆ కుటుంబానికి కర్తగా పెద్దగా వ్యవహరించినటువంటి ఆ పెద్దాయన ఈరోజు పూర్తిగా వీల్ చైర్‌కే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం లేవలేరు, కూర్చోలేరు, కదలలేరు. చాలా దయాహీనమైనటువంటి పరిస్థితి అయితే ఆ దేవుడు కల్పించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి దౌర్భాగ్యం ఏ ఒక్కరికి కూడా రాకూడదంటూ పలువురు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో అసలు ఏం జరిగింది ఏంటని ఈ విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి అతని భార్య ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది? అతను ఎందుకు ఇలా అయిపోయారేంటి? సార్ మా వారు బాగానే ఉండేవారు సార్, హైదరాబాద్లో డ్యూటీ చేసుకునేవారు. నేను ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత మా ఊరు వచ్చాను. ఆయన ఒక్కరే ఉండేవారు అక్కడ. ఏమైందో తెలియదు, కరెక్ట్ తినేవారు లేదు, నాకు తెలియదు. ఒకరోజు ఫోన్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పి బాగా ఏడ్చారు. ఎందుకు ఏడ్చారో తెలియదు, భయపడిపోతున్నారు. నాకేదో అనిపిస్తుంది, నాకేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది ఏడ్చారు. నీకేం కాదు, ఊరుకో అని చెప్పి నేను బాగానే ధైర్యం చెప్పాను సార్. కానీ ఆయన భయపడిపోయేవారు. అసలు ఏమైందో తెలియదు సార్. వచ్చేయమని చెప్తే మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన రోజు కళ్ళు తిరిగి పడిపోయి మరి మాటలేదు, ఏం లేదు సార్. హాస్పిటల్ తీసుకెళ్ళాము, చాలు ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. అంతే, మా దగ్గర డబ్బులు లేదు, ఏమి లేదు. ఇంటికి సంపాదించి ఆయనే పడిపోతాయి, మాకు ఎక్కడి నుండి వస్తుంది సార్. మాకేమైనా అయితే ఆయన చూసుకుంటారు, ఆయనకి ఏదైనా మేము చూడగలము సార్. అలా అయిపోయింది. అప్పు సప్పు ఎవరిని అడగలేదు సార్, అడగడానికి కూడా నాకు లేదు. మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, వాళ్ళు కలిపి వెనక ముందుకు తీసుకొచ్చారు సార్. బ్రెయిన్ ఆపరేషన్ చేశారు సార్. చాలా అప్పు చేసి పెట్టాం సార్. అప్పు తీర్చాలన్నా నా దగ్గర అమౌంట్ లేదు, ఆయనకి మెడికల్కి తీసుకెళ్ళాలన్నా నా దగ్గర లేదు. మెడికల్కి అమౌంట్ లేక ఆయనకి మెడిసిన్స్ ఆపిస్తున్నాను సార్. మేము బ్రతకడానికైనా, మాకు దినం గడవడానికైనా అసలు అవ్వట్లేదు. మాకు ఏదైనా సాయం చేయమని ఇక్కడికి వచ్చాం సార్. అసలు చేస్తలేదో తెలియదు. ప్రభుత్వం మీద, వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాను సార్. నా పిల్లలకి, నాకు, నా భర్తకి ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాను సార్. అంతే. నేను బీఈడీ చేశాను. నాకు ఏదైనా చిన్న చితక జాబ్ అయినా, నా భర్తకు పెన్షన్ అయినా, ఇంతవరకు పెన్షన్ కూడా చేయించలేదు. పెన్షన్ చేయమని వెళ్తే వాళ్ళు సదరం స్లాట్ బుక్ చేయాలి, 100% ఇస్తేనే మేము చేస్తాము, లేకుండా లేదు అని చెప్తున్నారు సార్. మాకు రేషన్ కార్డు కూడా లేదు సార్, మాకు హౌస్ లేదు, ఏమీ లేదు సార్. ఉన్న బలంగా రోడ్డు మీద ఉన్నాం సార్. నా 2 పిల్లల్ని పట్టుకొని మేము వేరే వాళ్ళ ఇంట్లో వీళ్ళు వలిస్తే తింటున్నాం. కానీ మాకు నిజం చెప్తున్నాను సార్, అసలు మాటలు కూడా రావట్లేదు. ఆయన చూసుకోవడానికి, పిల్లలకి చూసుకోవడానికి నేను బీఈడీ చేశాను, కానీ నా చదువు కూడా నాకు అన్నం పెట్టట్లేదు. ఏం చేయాలో తెలియదు, అమౌంట్ లేదు, ఏమీ లేదు సార్. ఏదైనా నాకు సాయం చేయండి సార్. నాకు నా భర్తకు పెన్షన్ కానీ, నాకు జాబ్ కానీ, సీఎం ఫండ్కి అప్లై చేస్తాను, దానికోసం అనే ఏదైనా సార్ ప్లీజ్. ఇంకేం నేను మాట్లాడలేను సార్, మాట్లాడదలుచుకోలేను. నాకు ఏదైనా. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ ప్రాపర్ ఎక్కడ ప్రస్తుతం ఉండేది ఎక్కడ? మాది గొల్లపల్లి సార్, బొబ్బిలి పక్కన గొల్లపల్లి. ప్రెజెంట్ అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటున్నాం సార్. బామిన్ మండలం నొలగజోడ్ల విలేజ్లో ఉంటున్నాం సార్. మేము అక్కడ ఉంటున్నాం సార్. అక్కడ నుండి వచ్చాం సార్. ఇప్పుడు ఈరోజు కలెక్టరేట్లో ఏం కోరుకుంటారు? కలెక్టర్ గారిని కలిసారు కదా, ఏం చెప్పారు? సీఎం ఫండ్ జాబ్ కావాలని కోరుకున్నాను సార్. వీలైతే నా భర్తకు పెన్షన్ చేయించమని చెప్పాను సార్. అంటే ఈయన పరిస్థితి ఇలా ఉంది కదా, మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా మీకు ఏమనట్లేదా? అంటే మీకు ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు? ఆదుకుంటే ఒక రోజు, 2 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరాలు ఎవరు సార్ చేస్తారు? ఎవరికి ఫ్యామిలీస్ ఉండదు సార్. ఎవరు మానని వాళ్ళు, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకుంటారు. మాకు ఒకరికి చూడడానికి ఈ రోజుల్లో కొంచెం కష్టం. వాళ్ళని ఒక ఫ్యామిలీని చూడడానికి అంటే ఎవరు చూస్తారు సార్? ఎవరు చూడలేరు. చూసినంత వరకు చూస్తారు, మిగతా చూడలేరు కదా సార్ ఎవరైనా సార్. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? నాకు జాబ్ కానీ, నా భర్తకు పెట్టిన అమౌంట్ సీఎం ఫండ్ కానీ, లేకుంటే నాకు ఏదైనా నా భర్తకి పెన్షన్ వచ్చేటట్టు చేయమని అడుగుతున్నాను సార్. నాకు ఏదైనా ప్రభుత్వం నుండి ఏ సాయమైనా కావాలి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, మీరంటే నాకు చాలా అభిమానం అన్న. నేను మీకు మళ్ళీ గెలిపించాలని, ఈ సంవత్సరం మీరు గెలవాలని చాలా నేను కోరుకున్నాను. అలాగే మీరు గెలిచారు, నేను కాదను. కానీ నా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవ్వట్లేదు సార్. నాకేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు.
పవన్ అన్న మీకు కూడా నేను చెప్తున్నాను, నా సమస్యను మీరు క్లియర్ చేయండి, నా ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేస్తానని నమ్ముతున్నాను. మిమ్మల్ని నమ్ముకొని ఎంత దూరం వచ్చాను, నా సమస్యను ఎలా అయినా మీరు పరిష్కరించడానికి మీరు చూడండి. ఎలా అయినా లోకేష్ అన్న మీకు కూడా నేను కోరుతున్నానన్న, నా బాధను అర్థం చేసుకుని, నా భర్త పడి ఉన్నారు, నా పిల్లల్ని రోడ్డు మీద పెట్టున్నారు, పీడికడ మెతుకులు పెట్టడానికి కూడా నేను చాలా కష్టపడుతున్నాను. నా పిల్లల్ని నా భర్త నేను పోషించడానికి సహాయం చేయమని నేను అడుగుతాను, ఇంకేం అడగట్లేదు. ప్లీజ్ అన్న, ప్లీజ్, ఏం అడగట్లేదు. నా కుటుంబాన్ని మీరు ఎలా అయినా ఆదుకోండి, నా కుటుంబాన్ని ఎలా అయినా సేవ్ చేయమని అడుగుతున్నాను అన్న, ప్లీజ్ అన్న. చూసాం కదా, హృదయ విదారకమైనటువంటి ఆ బాధలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటికి పెద్దగా ఉన్నటువంటి ఆ కర్త ఈరోజు పూర్తిగా ఈ విధంగా వీల్ చైర్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆ కుటుంబం కూడా పూర్తిగా రోడ్డును పడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ, అలాగే మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అయినా సరే నా కుటుంబాన్ని ఈరోజు మీరే నన్ను ఆదుకోవాలి, నాకేమీ లేదు, నా పిల్లలు నేను రోడ్డును పడ్డాము, కనీసం పిడికిడు మెతుకులు కూడా తినుకోవడానికి నాకు ఏమీ లేనటువంటి దుస్థితిలో ఉన్నాను అంటూ వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను కూడా ఒక బీఈడీ చేశాను, కానీ నా చదువు కూడా నాకు ఈరోజు పిడికుడు మెతుకులు పెట్టట్లేదంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.